గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డాడీ గారికి నమస్కారం. డాడీ, ఇప్పుడు ఇలా మన కంపెనీకి కాయన్ని తగ్గించేయాలని చూస్తున్న వాళ్ళని బీసీటీ నుంచి ఇమీడియట్లీ బ్లాక్ చేసి పడేయండి. అట్లా ఎవరు చేసినా కానీ కొంచెం అబ్జర్వేషన్లో పెట్టేసి వాళ్ళని బ్లాక్ చేయండి. ఇదే కరెక్ట్ పని అని నాకు అనిపిస్తుంది. మీరు అలా చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఇద్దరు ముగ్గురు వల్ల వేల మంది లక్షల మందికి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవడం అనేది రాంగ్ అర్థం చేసుకుంటారు. మన కిబోలో ఐడి తీసుకున్న వాళ్ళు కూడా. ఎందుకంటే వీళ్ళ వల్ల వాళ్ళందరికీ నష్టం జరుగుతుందంటే వీరిని బ్లాక్ చేసేయండి అనేది నేను చెప్పడం. అది అలా అనిపిస్తుంది, నాకు చెప్పాలనిపించింది డాడీ. డాడీ, ఇలాంటి విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో తగ్గకండి. ఎందుకంటే ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన ఒక గొప్ప ప్రాజెక్టు. ఇది మన జీవితాలను మార్చేది కాబట్టి మీరు కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గుల వల్ల మనకు ఎందరికో కొన్ని లక్షల మందికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది డాడీ. థ్యాంక్ యూ డాడీ. రెడ్డి గారు, అలా తగ్గించి పెట్టే వాళ్ళందరూ కూడాను బీసీటీలో వాళ్ళ ఐడిని బ్లాక్ చేసేసేయండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు కనపడట్లా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకొని ఇలా తగ్గించుకుంటూ పోతున్నారు. వాళ్ళకి క్రిప్టో గురించి తెలీదు, అవగాహన లేదు. ఎవరి మాట విని అసలు ఇన్ని సంవత్సరాల నుంచి మనం కష్టపడి సంపాదించుకున్న కాయిన్స్ ని అర్హంగా వాళ్ళు తగ్గించి పెడుతున్నారంటే ఏమనుకోవాలి? 24 గంటలు నిద్ర లేకుండా, అన్నం లేకుండా కష్టపడి, మీరు ఇంత కష్టపడి పనిచేస్తూ చేస్తుంటే మా కోసం, జనాల కోసం, పేదవాళ్ళ కోసం చేస్తుంటే వీళ్ళని తిట్టకూడదు డాడీ గారు. అందుకనే నేను చెప్పేది అంటే వాళ్ళ ఐడి మొత్తం బ్లాక్ చేసేసేయండి. ఇది మెయిన్ కారణం. ఇలా కనుక చేసేస్తే మాత్రం ఇంకొకడు అనేవాడు మన బీసీటీ జోలికి రారు, మన బీసీటీ కానీ తగ్గించే ఉద్దేశం ఉండదు. డాడీ, గుడ్ మార్నింగ్ డాడీ. నేను ప్రవీణ్ రాజు డాడీ. డాడీ, ఎవరైతే తక్కువ రేట్తో కాయిన్స్ పెడుతున్నారో వారందరికీ ఆ కాయిన్స్ అన్నీ కూడాను మీరు క్రియేట్ చేసిన కంపెనీ ద్వారా వచ్చిన కాయిన్స్ కనుక డాడీ. ఆ కాయిన్స్ ద్వారా ఎంతో కొంత వారు లాభపడ్డారు. ఇప్పుడు అదే కాయిన్స్ ద్వారా కొన్ని లక్షల మంది జీవితాలు ఆ కాయిన్స్ పైన ఆధారపడి ఉన్నాయి డాడీ. కాబట్టి ఇప్పుడు సిస్టమ్ ద్వారా పొందుకున్నటువంటి కాయిన్స్ని అదే సిస్టమ్ని దిగజార్చాలనేటువంటి ఆలోచనలతో కనుక ఇటువంటి రేటు తగ్గించేటువంటి విధానంలో వారు కాయిన్స్ పెడితే వారిని ఇమీడియట్గా నిజంగా చెప్తున్నాం డాడీ, వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టేయండి డాడీ. అసలు వారి ట్రాన్స్ఫర్ ఆప్షన్ కానీ వారి యొక్క అకౌంట్స్ కానీ అన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేసేయండి. కంపెనీ ఎదుగుదలకు ప్రోత్సాహం చేసేటువంటి వ్యక్తులకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇవ్వండి. కంపెనీ యొక్క కాయిన్ని దిగజార్చే విధంగా ఉన్న వారిని ఆ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఆఫ్ చేయండి డాడీ. ఇది మీకు పెద్ద విషయం కాదు డాడీ, కానీ మీరు అందరి యొక్క నిర్ణయం తీసుకొని కూడా దీని మీద ఒక చర్యకు ముందుకు వెళ్ళాలని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. నా వంతు మాటగా నేను చెప్తున్నాను డాడీ, ఎవరైతే మన కాయిన్ దిగజార్చే విధంగా మరి అక్కడ ట్రేడింగ్లో పెడుతున్నారో అటువంటి వారందరినీ కూడా మీరు బ్లాక్ చేసేయండి డాడీ. డాడీ గారు, గుడ్ మార్నింగ్. మీరు కొంచెం దీని గురించి ఆలోచించండి డాడీ గారు. ఇప్పుడు 7 రూపాయలు నడుస్తుంది మార్కెట్. 7 రూపాయలు నడిచినప్పుడు ఎవరికైనా నాది తొందరగా పోవాలి, కాయన అమ్ముకోవాలన్నోడు 6 రూపాయలు 90 పైసలు పెడితే ఇబ్బంది లేదు. 6 రూపాయలు 50 పైసలు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. 10 పైసలు తగ్గిన మార్కెట్ మనకు ఉంది కదా, పెట్టేసుకోవచ్చు. ఇట్లా 5 రూపాయలు పెట్టిన వాళ్ళ గురించి ఇంకా కంపెనీ అభివృద్ధి జరగాలి. మీరు దాని గురించి పట్టించుకోండి. ఈ విధంగా ఉంటే మటుకు ఇంకా పతనం అయిపోద్ది. దీనికోసం అని చెప్పి మీరు ఎవరైతే మినిమం ఇక్కడ 10 పైసలు కాకుండా ఎక్కువ తగ్గించి పెడతారో 1కి 2 సార్లు చూడండి. మినిమం 5 సంవత్సరాలు జీవితం నాశనం చేయకుండా 5 సంవత్సరాల వరకు కాయిన్ రిలీజ్ కాకుండా చేయండి డాడీ. దీనిని మించిన ఇంకోటి ఏం లేదు. వాళ్ళ వల్ల మా జీవితాలు నాశనం అయిపోతాయి. మీరు ఇది తీసుకోకుంటే యాక్షన్ మా అందరి జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకని చెప్పి మీరు ఎవరైతే 1కి 2 సార్లు తగ్గించిండో వాడు మళ్ళీ 5 సంవత్సరాలు బ్లాక్ చేసేయండి ఐడి. తర్వాత వస్తుంది వాడికి ఇబ్బంది లేదు డాడీ. ఈ విధంగా చేయడంలో మన అభివృద్ధికి తోడ్పడే వాళ్ళ కోసం సహకారం చేయాలి. వాళ్ళు మనకు అవసరం లేదు, కానీ వాళ్ళ జీవితం నాశనం చేయకుండా ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ కాయిన్ రిలీజ్ చేసేటట్టు చూడండి డాడీ. థ్యాంక్ యూ డాడీ గారు.
డాడీ గుడ్ మార్నింగ్ డాడీ. డాడీ ఎంతమందికి మనం రేట్ పెరగాలని ఆలోచిస్తుంటే వీళ్ళు తగ్గించాలనే ఆలోచనతో ఎవరైతే ఉన్నారో డాడీ వాళ్ళందరివి ఎవరెవరు తగ్గించి పెడతారో వాళ్ళ ఐడీస్ బ్లాక్ చేసేయండి డాడీ. కొన్ని మంచి జరగాలంటే కొన్ని కలుపు మొక్కలను తీసేయాలి. పెట్టుకుంటాడు ఇన్ని రోజులు ఉన్నాడు కదా డాడీ, ఈ రోజు కంటే రేపు పెరుగుతుంది కదా, మళ్ళీ పెరిగినా పెట్టుకుంటే అయిపోద్ది. ఇలా తగ్గించే వాళ్ళ గురించి మీరు సీరియస్గా ఉండండి డాడీ. వెంటనే వాళ్ళ ఐడీస్ బ్లాక్ చేయండి. ప్రోత్సహించేవారు కంపెనీ ఎదుగుదలకు, కాయిన్ ఎదుగుదలకు, మరి కీబో కుటుంబ సభ్యుల ఎదుగుదలకు ప్రోత్సహించే వారిని ట్రాన్స్ఫర్ ఆప్షన్ వారికి ఆ ప్రోత్సాహంతో వచ్చేటువంటి ఆ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఫ్రీడమ్, స్వాతంత్రం ఏదైతే వారికి కావాలనుకుంటే వారంతట వారు వస్తారు డాడీ. వారి తప్పులు తెలుసుకొని వారు వస్తే అప్పుడు వారికి మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఇప్పటికి మాత్రం ఖచ్చితంగా మీరు అవకాశం ఇవ్వకండి డాడీ. ఎవరైతే అక్కడ తగ్గించి పెట్టేటువంటి వారు ఉన్నారో వారు మీరు ఐడెంటిఫై చేస్తారు కనుక వారిని ఇమీడియట్గా బ్లాక్ చేసేయండి. ఆటోమేటిక్గా మీ దగ్గరకు వస్తారు. కంపెనీ ఎదుగుదలకు ఉపయోగపడకపోతే ఇక దేనికి ఉపయోగపడతారు డాడీ? మీరు ఇచ్చిన కాయిన్స్ని, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని మన కంపెనీనే దిగజార్చే విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి డాడీ ఆ అవకాశము? పెట్టేటువంటి ఆ దిగజార్చి పెట్టేటువంటి అవకాశం మాత్రం ఎందుకు ఇవ్వాలి? ప్రోత్సహించే విధంగా ఉంటే మాత్రమే వారికి అవకాశం ఇవ్వండి. ట్రాన్స్ఫర్ ఆప్షన్ ట్రేడింగ్లో పెట్టుకునే ఆప్షన్ ఇవ్వండి, లేదంటే తీసిపారేయండి డాడీ. డాడీ వాళ్ళ ఐడి బ్లాక్ చేసేయండి. బీటీసీలో ఇన్ని సంవత్సరాలకి మనం కష్టపడుతుంటే వాళ్ళు మన ఇంకా కిందికి లాగాలని చూస్తుండ్రు. వాళ్ళ ఐడి బ్లాక్ చేయండి డాడీ, ఖచ్చితంగా వాళ్ళ ఐడి బ్లాక్ చేసేయండి మీరు. డాడీ గారికి నమస్కారం. డాడీ ఇప్పుడు ఇలా మన కంపెనీకి కాయిన్ని తగ్గించేయాలని చూస్తున్న వాళ్ళని బీసీటీ నుంచి ఇమీడియట్లీ బ్లాక్ చేసి పడేయండి. అట్లా ఎవరు చేసినా కానీ కొంచెం అబ్జర్వేషన్లో పెట్టేసి వాళ్ళని బ్లాక్ చేయండి. ఇదే కరెక్ట్ పని అని నాకు అనిపిస్తుంది. మీరు అలా చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఒక్కని ఇద్దరు ముగ్గురు వల్ల వేల మంది లక్షల మందికి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవడం అనేది రాంగ్ అర్థం చేసుకుంటారు. మన కిబోలో ఐడి తీసుకున్న వాళ్ళు కూడా. ఎందుకంటే వీళ్ళ వల్ల వాళ్ళందరికీ నష్టం జరుగుతుందంటే వీటిని బ్లాక్ చేసేయండి అనేది నేను చెప్పడం, అది అలా అనిపిస్తుంది, నాకు చెప్పాలనిపించింది డాడీ. డాడీ ఇలాంటి విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో తగ్గకండి. ఎందుకంటే ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన ఒక గొప్ప ప్రాజెక్టు. ఇది మన జీవితాలను మార్చేది కాబట్టి మీరు కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గుల వల్ల మనకు ఎందరికో కొన్ని లక్షల మందికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది డాడీ. థ్యాంక్ యూ డాడీ. రెడ్డి గారు అలా తగ్గించి పెట్టే వాళ్ళందరూ కూడాను బీసీటీలో వాళ్ళ ఐడిని బ్లాక్ చేసేసేయండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు కనపడట్లా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకొని ఇలా తగ్గించుకుంటూ పోతున్నారు. వాళ్ళకి క్రిప్టో గురించి తెలీదు, అవగాహన లేదు. ఎవరి మాట విని అసలు ఇన్ని సంవత్సరాల నుంచి మనం కష్టపడి సంపాదించుకున్న కాయిన్స్ ని అర్హంగా వాళ్ళు తగ్గించి పెడుతున్నారంటే ఏమనుకోవాలి? 24 గంటలు నిద్ర లేకుండా, అన్నం లేకుండా కష్టపడి మీరు ఇంత కష్టపడి పనిచేస్తూ చేస్తుంటే మా కోసం, జనాల కోసం, పేదవాళ్ళ కోసం చేస్తుంటే వీళ్ళని తిట్టకూడదు డాడీ గారు. అందుకనే నేను చెప్పేదంటే వాళ్ళ ఐడీలు మొత్తం బ్లాక్ చేసేసేయండి. ఇది మెయిన్ కారణం. ఇలా కనుక చేసేస్తే మాత్రం ఇంకొకడు అనేవాడు మన బీసీటీ జోలికి రారు, మన బీసీటీ కానీ తగ్గించే ఉద్దేశం ఉండదు. డాడీ గుడ్ మార్నింగ్ డాడీ. నేను ప్రవీణ్ రాజు డాడీ. డాడీ ఎవరైతే తక్కువ రేట్తో కాయిన్స్ పెడుతున్నారో వారందరికీ ఆ కాయిన్స్ అన్నీ కూడాను మీరు క్రియేట్ చేసినట్టు కంపెనీ ద్వారా వచ్చిన కాయిన్స్ కనుక డాడీ. ఆ కాయిన్స్ ద్వారా ఎంతో కొంత వారు లాభపడ్డారు. ఇప్పుడు అదే కాయిన్స్ ద్వారా కొన్ని లక్షల మంది జీవితాలు ఆ కాయిన్స్ పైన ఆధారపడి ఉన్నాయి డాడీ. కాబట్టి ఇప్పుడు సిస్టమ్ ద్వారా పొందుకున్నటువంటి కాయిన్స్ని అదే సిస్టమ్ని దిగజార్చాలనేటువంటి ఆలోచనలతో కనుక ఇటువంటి రేటు తగ్గించేటువంటి విధానంలో వారు కాయిన్స్ పెడితే వారిని ఇమీడియట్గా నిజంగా చెప్తున్నాం డాడీ, వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టేయండి డాడీ. అసలు వారి ట్రాన్స్ఫర్ ఆప్షన్ కానీ వారి యొక్క అకౌంట్స్ కానీ అన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేసేయండి. కంపెనీ ఎదుగుదలకు ప్రోత్సాహం చేసేటువంటి వ్యక్తులకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇవ్వండి. కంపెనీ యొక్క కాయిన్ని దిగజార్చే విధంగా ఉన్న వారిని ఆ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఆఫ్ చేయండి డాడీ. ఇది మీకు పెద్ద విషయం కాదు డాడీ, కానీ మీరు అందరి యొక్క
నిర్ణయం తీసుకొని కూడా దీని మీద ఒక చర్యకు ముందుకు వెళ్ళాలని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. నా వంతు మాటగా నేను చెప్తున్నాను డాడీ, ఎవరైతే మన కాయిన్ దిగజార్చే విధంగా మరి అక్కడ ట్రేడింగ్లో పెడుతున్నారో అటువంటి వారందరినీ కూడా మీరు బ్లాక్ చేసేయండి డాడీ. డాడీ గారు గుడ్ మార్నింగ్. మీరు కొంచెం దీని గురించి ఆలోచించండి డాడీ గారు. ఇప్పుడు ₹7 నడుస్తుంది మార్కెట్. ₹7 నడిచినప్పుడు ఎవరికైనా నాది తొందరగా పోవాలి, కాయన అమ్ముకోవాలన్నోడు ₹6.90 పెడితే ఇబ్బంది లేదు. ₹6.50 పెట్టడం కూడా కరెక్ట్ కాదు. 10 పైసలు తగ్గిన మార్కెట్ మనకు ఉంది కదా, పెట్టేసుకోవచ్చు. ఇట్లా ₹5 పెట్టిన వాళ్ళ గురించి ఇంకా కంపెనీ అభివృద్ధి జరగాలి. మీరు దాని గురించి పట్టించుకోకుండా ఈ విధంగా ఉంటే మటుకు ఇంకా పతనం అయిపోద్ది. దీనికోసం అని చెప్పి మీరు ఎవరైతే మినిమం ఇక్కడ 10 పైసలు కాకుండా ఎక్కువ తగ్గించి పెడతారో 1-2 సార్లు చూడండి. మినిమం 5 సంవత్సరాలు జీవితం నాశనం చేయకుండా 5 సంవత్సరాల వరకు కాయిన్ రిలీజ్ కాకుండా చేయండి డాడీ. దీనిని మించిన ఇంకోటి ఏం లేదు. వాళ్ళ వల్ల మా జీవితాలు నాశనం అయిపోతాయి. మీరు ఇది తీసుకోకుంటే యాక్షన్ మా అందరి జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకని చెప్పి మీరు ఎవరైతే 1-2 సార్లు తగ్గించిండో వాడు మళ్ళీ 5 సంవత్సరాలు బ్లాక్ చేసేయండి ఐడి. తర్వాత వస్తుంది వాడికి ఇబ్బంది లేదు డాడీ. ఈ విధంగా చేయడంలో మన అభివృద్ధికి తోడ్పడే వాళ్ళ కోసం సహకారం చేయాలి. వాళ్ళు మనకు అవసరం లేదు, కానీ వాళ్ళ జీవితం నాశనం చేయకుండా ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ కాయిన్ రిలీజ్ చేసేటట్టు చూడండి డాడీ. థ్యాంక్ యూ డాడీ గారు. డాడీ గుడ్ మార్నింగ్ డాడీ. డాడీ ఎంతమందికి మనం రేట్ పెరగాలని ఆలోచిస్తుంటే వీళ్ళు తగ్గించాలనే ఆలోచనతో ఎవరైతే ఉన్నారో డాడీ వాళ్ళందరివి ఎవరెవరు తగ్గించి పెడతారో వాళ్ళ ఐడీస్ బ్లాక్ చేసేయండి డాడీ. కొన్ని మంచి జరగాలంటే కొన్ని కలుపు మొక్కలను తీసేయాలి. పెట్టుకుంటాడు ఇన్ని రోజులు ఉన్నాడు కదా డాడీ, ఈ రోజు కంటే రేపు పెరుగుతుంది కదా, మళ్ళీ పెరిగినా పెట్టుకుంటే అయిపోద్ది. ఇలా తగ్గించే వాళ్ళ గురించి మీరు సీరియస్గా ఉండండి డాడీ. వెంటనే వాళ్ళ ఐడీస్ బ్లాక్ చేయండి. ప్రోత్సహించేవారు కంపెనీ ఎదుగుదలకు, కాయిన్ ఎదుగుదలకు, మరి కీబో కుటుంబ సభ్యుల ఎదుగుదలకు ప్రోత్సహించే వారిని ట్రాన్స్ఫర్ ఆప్షన్ వారికి ఆ ప్రోత్సాహంతో వచ్చేటువంటి ఆ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఫ్రీడమ్, స్వాతంత్రం ఏదైతే వారికి కావాలనుకుంటే వారంతట వారు వస్తారు డాడీ. వారి తప్పులు తెలుసుకొని వారు వస్తే అప్పుడు వారికి మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఇప్పటికి మాత్రం ఖచ్చితంగా మీరు అవకాశం ఇవ్వకండి డాడీ. ఎవరైతే అక్కడ తగ్గించి పెట్టేటువంటి వారు ఉన్నారో వారిని మీరు ఐడెంటిఫై చేస్తారు కనుక వారిని ఇమీడియట్గా బ్లాక్ చేసేయండి. ఆటోమేటిక్గా మీ దగ్గరకు వస్తారు. కంపెనీ ఎదుగుదలకు ఉపయోగపడకపోతే ఇక దేనికి ఉపయోగపడతారు డాడీ? మీరు ఇచ్చిన కాయిన్స్ని, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని మన కంపెనీనే దిగజార్చే విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి డాడీ ఆ అవకాశము? పెట్టేటువంటి ఆ దిగజార్చి పెట్టేటువంటి అవకాశం మాత్రం ఎందుకు ఇవ్వాలి? ప్రోత్సహించే విధంగా ఉంటే మాత్రమే వారికి అవకాశం ఇవ్వండి. ట్రాన్స్ఫర్ ఆప్షన్ ట్రేడింగ్లో పెట్టుకునే ఆప్షన్ ఇవ్వండి, లేదంటే తీసిపారేయండి డాడీ. డాడీ వాళ్ళ ఐడి బ్లాక్ చేసేయండి. బీటీసీలో ఇన్ని సంవత్సరాలకి మనం కష్టపడుతుంటే వాళ్ళు మన ఇంకా కిందికి లాగాలని చూస్తుండ్రు. వాళ్ళ ఐడి బ్లాక్ చేయండి డాడీ. ఖచ్చితంగా వాళ్ళ ఐడి బ్లాక్ చేసేయండి మీరు. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెబుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెట్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు
స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మా లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చి ఉండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ఈ ప్రకారం మీకు డైలీ అండి ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు, దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను, చూసారు కదా. ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ఈ ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీఐ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.